బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. కాకినాడ ప్రజాగళం కేక పెట్టింది. ఈరోజు మనమందరం కూడా అత్యంత కీలక సమయం ఇది. మనకు 4వ తారీఖు వచ్చాం. తమిళలో ఎప్పుడు పోలింగ్ డేట్ అని మిమ్మల్ని అడుగుతున్నా, గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమయం లేదు, జాగ్రత్తగా ఉండాలి, చైతన్యవంతులు చేయాలి. అబద్ధాలు కోరైన ఈ ముఖ్యమంత్రిని, సైకో ముఖ్యమంత్రిని ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముగ్గురం కలిసాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలకూడదు, వాళ్ళని ఓడించాలి, అందరం కలవాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఇబ్బందులను అధిగమించింది మీ బిడ్డల భవిష్యత్తు కోసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను పోయిన ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా లేదా? కొట్టిందా లేదా? ఇప్పుడు చేతులెత్తి జోడించి చెప్పా, ఏమీ పట్టించుకోలేదు మీరందరూ నా మాట. ఈ రాష్ట్రంలో ఒక అహంకారి సైకో, ఇక్కడ పిల్ల సైకో. అక్కడ మీరు చూస్తే విధ్వంసమే విధానం. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు, ఇండస్ట్రీస్ తరిమేశాడు. ఊరికొక సైకోని తయారు చేసి మీ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు అవునా కాదా? ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరు మీరు, అంత గౌరవంగా చూస్తారు. ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది. 5 ఏళ్ళు ఏమైంది? రౌడీజం వచ్చిందా లేదా? నేరాలు పెరిగాయా లేదా? గంజాయి వచ్చిందా లేదా? ఏంటి అరాచకం? పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా, ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు. ఆయన గోటి, ఆయన కాలు వేలు గోటి కూడా సరితూగని నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు?
ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. దోపిడీ చేయడం అంత ఈజీ కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రౌడీల్ని నిర్మోహమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడికక్కడ కొవ్వెక్కిపోయి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.